తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, గురుచరిత్ర పారాయణ, సామూహిక పారాయణ అప్పుడే 7వ వారంలోకి వచ్చేసాం. అవును. సో మరి 7వ అధ్యాయం స్వామి ఏం చెప్తున్నారు, ఫలశ్రుతి ఏంటి, మరి చదువుకునే వాళ్ళు మరి ఖచ్చితంగా ఎటువంటి అనుగ్రహాన్ని పొందుతారు, ఇవన్నీ ఒక్కసారి. దిగ్విజయంగా 7వ వారంలోకి అడుగు పెట్టేశారు అందరు కూడా. ప్రతి వారం కూడా పద్మిని 108 దాటే మెసేజ్లు వస్తున్నాయి. అంటే దాదాపు 130 అలా వస్తున్నాయి. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తున్నారు. అయితే 7వ వారంలోకి వచ్చాం కాబట్టి ఈ 7వ వారం పారాయణం అయిన తర్వాత ఉదయాన్నే ఇంట్లో చదువుకున్న తర్వాత ఏదైనా ఒక గురు దేవాలయానికి వెళ్ళి 7గురికి, గుడి బయట ఉండే 7గురికి ఏదైనా ఒక నైవేద్యంగా ప్రసాదంగా తీసుకెళ్లి పంచిపెట్టండి. పులిహోర గాని, దద్దోజనం గాని, లేదా శనగలు చాలా ఇష్టం. అరటిపళ్ళు ఇవ్వచ్చు, అరటిపళ్ళు ఇవ్వచ్చు, చక్కగా అరటిపళ్ళు తీసుకెళ్లి ఇవ్వచ్చు. యాచకులకి ఇమ్మంటున్నారా? యాచకులకి లేదా వృద్ధులకి ఎవరికైనా ఇవ్వండి. అయితే ఈ శనగలకి దత్తుడికి బాగా కనెక్షన్ ఉంటుంది. గురువు అనుగ్రహం కలగాలి అని అంటే శనగలు కూడా నైవేద్యంగా పెట్టి పంచిపెట్టవచ్చు. తప్పకుండా, చాలా మంచిది అనమాట. తప్పకుండా ఆ చిన్న పని చేయండి. ఇంకెక్కడైనా మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు మేడి చెట్టు ఉంటే 7 ప్రదక్షిణలు చేసుకోండి. 7 వారాలు కంప్లీట్ అయింది కాబట్టి. సూపర్. చక్కటి స్పిరిచువల్ టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. దట్స్ వెరీ నైస్. ఎందుకంటే చాలా సార్లు చూస్తూ ఉంటాం ఈ యాత్రలు చేసినప్పుడు ఇన్నిసార్లు సిద్ధమంగళ స్తోత్రం చదవటం అని, ఇప్పుడు ఇది గాని చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంటే ఎట్లా వస్తాయి ఐడియాస్? స్వామి ఇస్తారు. గురుదేవుడు డైరెక్షన్ కదా మనకి. రైట్ పాత్ లో స్వామి తీసుకెళ్తూ ఉంటారు. ఆయన నిండా నింపుకున్నాం అనుకో పద్మిని, పిడుగు వచ్చి పడినా కూడా ఆయన ఉన్నారనే ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా. నాకైతే అదే. పోయిన సంవత్సరము చూసావు, ఇదే సమయంలో మా అమ్మగారికి సీరియస్ గా ఉంటే, ఏంటక్క మీ ధైర్యం అని అంటే, ఆయనే నా ధైర్యం అని చెప్పాను. ఆయన ఎప్పుడైతే నన్ను అక్క అని పిలిచారో, ఆయన మరి ఆయనకి నా తల్లి కూడా తల్లే కదా, తల్లి సమానరాలే. 100%. అసలు చక్కగా కోలుకొని ఎంత ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారో అమ్మ. అది మొత్తం దత్తుడు అనుగ్రహం అని చెప్పాలి. సంపూర్ణంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. ఖచ్చితంగా. ఎప్పుడు నాకు నీ దత్తుడు, నీ దేవుడు ఎప్పుడు నీకు ఇన్ని దర్శనాలు ఇస్తారే, నాకు ఇవ్వట్లేదని అంటే ఆవిడికి నిజరూప దర్శనం ఇచ్చారు. ఇంకా అంతకు మించి ఏంటి, ప్రాణం పోతున్నట్టు పోయి యమదూతలు వచ్చి ఆవిడికి ఇంకా సిద్ధం చేస్తున్నారంట. ఫ్లైట్ ఎక్కాలి, మీరు ఇంకా సమయం ఆసనం ఉంది. అప్పుడు స్వామి వచ్చి, ఈ ఫ్లైట్ ఆవిడ ఎక్కదు, ఎవరు చెప్పారు ఆవిడ ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కుతుందని చెప్పి, వెళ్ళండి వెళ్ళండి అని పంపించేశారట. స్వామి ఇలా సింహాసనం మీద కూర్చొని ప్రత్యక్షమయ్యారట హాస్పిటల్లో. ఇదంతా పోయిన ఏడాది జరిగింది, చూసాం మేము. ఇదే అంటే ఇదే సమయం, అంటే మళ్ళీ స్వామి వార్షికోత్సవం దగ్గరకు వచ్చేస్తాం. ఆ సమయంలో జరిగింది కాబట్టి గుర్తు చేసుకుంటాం. స్వామికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం పద్మిని? అంతే. నేను ఆయన అడుగుతాను, ఏమి ఇచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను, ఏమి ఇవ్వగలం? నుంచి ప్రేమించడం తప్ప. అంతే. అనంతమైన ప్రేమ ఎప్పుడైతే మనం ఆ కనెక్షన్ పెట్టుకుంటామో, ఇంకా నాకైతే స్వామి వచ్చినప్పటి నుంచి ఏ లోటు లేదు. అవును, అందరి ముందు చెప్తున్నాను. మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అంటే ఏ టర్మ్స్ లో అంటున్నానంటే, ప్రశాంతతలో లేదా ఆనందంలో చాలా నిశ్చలంగా ఉంటున్నారు. అంతకుముందు లేరని కాదు, ఇప్పుడు ఇంకా 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 స్వామి ఎప్పుడైతే ఇంటికి వచ్చి కూర్చున్నారో పీఠానికి, నాకు ఏ లోటు లేదు. నేను అందరికి అదే చెప్తాను, నాతో నా అన్న ఉన్నారు, లేదా నా తమ్ముడు ఉన్నారు, స్వామి ఉన్నారు, అంతే అనుకొని చూడండి, మీ జీవితం అద్భుతంగా ఉంటది అసలు. అంటే నేను ఫీల్ అయిందే చెప్తున్నాను, నేను అనుభవిస్తున్నదే అందరికీ చెప్తున్నాను. అసలు ఆయన కాలు కూడా పద్మిని అంత తిరిగి వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. మట్టి పట్టేసి కాలు ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. అంత తిరిగేసి వచ్చి అలసిపోయి కూర్చున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన అన్ని లీలలు మాటల్లో చెప్పలేను. ఒక వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా. ఇంకా అసలు మీరు బోల్డ్ అంత ఆర్ద్రతతో చెప్తున్నారు, ఆతృతతో ఆయన గురించి. అంటే స్వామి అలా చెప్పించేస్తున్నారు అంతే. ఎందుకంటే ఆ కనెక్షన్ అది నీకు కూడా ఉంది, చాలా కనెక్షన్. 100% ఉంది, అందులో డౌట్ లేదు. పిల్లాడిని ఆయన దగ్గర. సరే, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం తప్పకుండా. ఇప్పుడైతే అధ్యాయం తప్పకుండా. అయితే శ్రీ గురుచరిత్ర 7వ అధ్యాయము. ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ఇందులో ముఖ్యంగా గోకర్ణ క్షేత్రం గురించి ఉంటుంది. ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల బ్రహ్మరాక్షసుల బాధలు, గ్రహ పీడలు తొలగిపోతాయి. మనకుండే గత జన్మ
కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి, హ. ఈశ్వరానుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది. అద్భుతం. ఇక 7వ అధ్యాయము. ఉమ్. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలుండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రహూరుడు అనే పేరు గల రాజు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువుల్ని వేటాడుతూ ఒక చోట భయంకరుడైన ఒక రాక్షసుని చూశాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షుల్ని భోక్తలుగా ఆహ్వానించారు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. అరే రే రే, బా నరమాంసం ఆ కలిపాడు. దుర్మార్గుడా, రాక్షసుడు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు ఈ దుర్మార్గులు. అమ్మ బాబోయ్. నరమాంసం కలిపాడు. ఉమ్. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు గనక నీవు బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని శపించారు. పాపం చేయని నిందకి రాజు శాపం స్వీకరించాడు. ఆ మునితనం నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువుని శపించబోనటం మహాపాపమని హెచ్చరించారు. ఉమ్. ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకొని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడే కల్మషపాదుడనే పేరు గ్రహించాడు. అప్పుడు పాపం ఆయన చేయని ఉమ్. పనికి తప్పుకి తప్పుకి ఆయన ఉమ్. ఇది శిక్షణ అనుభవించాడనమాట. అప్పటి నుంచి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అచటి క్రూర జంతువులను మనుషుల్ని పట్టుకొని వేటాడుతూ ఉండేవాడనమాట. అందుకు ఒకసారి అతడు ఒక బ్రాహ్మణు శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం అంటే భార్యాభర్తలు మీరు దూరంగా ఉంటారని ఆ శాపం ఇస్తుంది అనమాట. బా. అప్పుడు ఏమైందంటే అవివేకంతో ఒక్క పని ఎంత దూరానికి తీసుకొచ్చింది. చాలా దూరాన్ని తీసుకొచ్చింది అనమాట. అది విని జాలి నొందిన గౌతమ్ మహర్షి, రాజా భయపడవద్దు, పాపాలన్నిటినీ పారదోలి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రము ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమి చేయగలదు అని చెప్పారనమాట. ఉమ్. ఆ క్షేత్రంలో నీరంతా పుణ్యతీర్థమే, అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏముంటుంది? ఏదైనా పొందవచ్చు అనమాట. ఉమ్. ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి చెప్తాను అని చెప్పారు. ఈ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికి శివకంకర్లు వచ్చారు. వారిని అడగ్గా వారు ఇలా చెప్పారంట. ఉమ్. ఏమనంటే, పూర్వం ఈమె సౌదామిని ఒక అందమైన బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. ఉమ్. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఉమ్. ఆమె కామతాపం చేత ఒక కోమటి వాణిని ఉంచుకున్నది. ఉమ్. తర్వాత ఉమ్. త్వరలో ఈ రహస్యం బంధువులందరికీ తెలిసిందనమాట. ఉమ్. అప్పటి నుంచి ఆమె నిర్భయంగా ఉమ్. ఉండసాగింది. అప్పటి వరకు గుట్టుగా ఉండేది, తర్వాత నిర్భయంగా చేయసాగింది అనమాట. తర్వాత ఏం చేసిందంటే మద్యపానానికి కూడా అలవాటు పడింది. అలవాటు పడి ఒకనాడు కళ్ళు త్రాగిన మైకంలో ఆవు దూడను ఒక దానిని మేక అనుకొని కోసి చంపేసి తినిందట. అబ్బా. అంత ఘోరమైన పాపం చేసింది అనమాట. ఉమ్. అలా నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఉమ్. ఈ జన్మలో ఆమె పుట్టగ్రుడ్డి కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది. వారు మరణించాక దిక్కులేని ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరూ వండలేరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అది తినడానికి పనికిరాని తలిచి ఆమె వాటన్నిటినీ జారవిడ్చింది. ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది. తెలియకుండానే చేసిన పుణ్యం ఇది. పుణ్యం ఇది. అదే అనమాట. ఆ రాత్రి ఆమెకి నిద్ర రాలేదు. ఆ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేపట్టింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తన విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైపోయింది. ఇప్పుడు ఆమె
ఇప్పుడు ఆమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు ఆదేశించారు అని చెప్పారనమాట. అప్పుడు శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం ఎంతుంటుంది అని చెప్పారనమాట. కనుక గోకర్ణం అంతటి మహాపుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలని చంద్రుడు, నక్షత్రాలు వంటివి అనుకుంటే గోకర్ణమును మహాక్షేత్రం అనుకోవచ్చు అనమాట. ఆ క్షేత్ర దర్శనము స్మరణం వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరుని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారంలోను, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోనూ ఉంటారట గోకర్ణంలో. వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకులు ఉత్తర ద్వారంలోను, విశ్వవసువు, చిత్రధరుడు మొదలైన గంధర్వులు నిత్యం నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రిడు, వశిష్ఠుడు, కన్వుడు మొదలైన మునీశ్వరులు, కృతాయుగంలో విశ్వామిత్రుడు, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనక నంది, బ్రహ్మ, మానసపుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు అందరూ కూడా గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉన్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందిన క్షేత్రమే గోకర్ణ క్షేత్రము. ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మించిన ఫలితాన్ని ఇస్తాయి. అది కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకి శ్రేష్టమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే ఆత్మలింగాన్ని ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంత విశేషంగా చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీపాదుల వారు కూడా గోకర్ణ క్షేత్రంలో అన్ని సంవత్సరాల నుండి తపస్సు ఆచరించారు. ఇంతటితో 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అద్భుతం అద్భుతం. చక్కటి అధ్యాయం ఇది. యాక్చువల్ గా చాలా చక్కటి అధ్యాయము. మన బ్రహ్మ హత్యా పాతకాలు లాంటివి, అలాగే పితృశాపాలు లాంటివి, ఘోరమైన పాప నిర్మూలన అన్ని కూడా ఈ అధ్యాయం పారాయణం వల్ల తొలగిపోతాయి. 7 అధ్యాయాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. నాకు కూడా నేను ఎంత అదృష్టం చేసుకున్నాను. పోయిన సంవత్సరం దాదాపు 7-8 సార్లు గోకర్ణ క్షేత్రం అవును ఒక సంవత్సరంలో. అవును, ఎప్పుడు అడిగినా గోకర్ణం. అలా స్వామి కొన్ని మాయలు చేసి పిలిపిస్తూ ఉంటారు అనిపిస్తుంది. అలా అక్కడికి వెళ్ళి నేను చేసిన పూజ గాని, ధ్యానం కానీ, ఈ అధ్యాయం చదువుతుంటే ఎంత అదృష్టం, స్వామి శ్రీపాద వల్లభులే నన్ను పిలుచుకున్నారు అనిపిస్తుంది. ఖచ్చితంగా గోకర్ణ క్షేత్రానికి కూడా ఈ సందర్భంగా వెళ్ళాలి. ఎప్పుడైనా ఒకసారి యాత్ర చేయండి అక్క. తప్పకుండా అందరినీ కూడా ఇంత అద్భుతమైన గోకర్ణ క్షేత్రానికి తీసుకెళ్దాం. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్కారం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.